బీసీల ఐక్యత నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం. అందరికీ నమస్కారం. సోదరులారా, ఈరోజు వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీల మీద ప్రత్యేకంగా ఒక అణిచివేత ధోరణిని ప్రదర్శిస్తుంది. దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఆయుపట్టు, ఒక హార్ట్. తెలుగుదేశం పార్టీకి బీసీ సామాజిక వర్గమే బలమైనటువంటి సామాజిక వర్గం. ఈ యొక్క 60% పైన ఉన్నటువంటి బీసీలు తెలుగుదేశం పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క బీసీల మీద దాడులు చేసి బీసీలని ఆత్మస్థైర్యాన్ని మీద దెబ్బకొట్టి బీసీలని ఒక విచక్షణ రహితంగా చిత్రహింసలు చేస్తే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం మానుకుంటారు. కాబట్టి బీసీల మీదనే దాడులు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక కుటీరమైనటువంటి, ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఆ యొక్క పథకాన్ని వాళ్ళు అమలుచరపడంలో ప్రత్యేకంగా ఎక్కడ పడితే అక్కడ బీసీల్ని అరాచకంగా ఒక మానభంగాలు కావచ్చు, దాడులు కావచ్చు, హత్యలు కావచ్చు, హత్య ప్రయత్నాలు కావచ్చు, బీసీని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు బీసీల మీద ఒక కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఓ వైకాపా నాయకులారా, జగన్మోహన్ రెడ్డి మీరు ఎప్పుడైతే బీసీల మీద కన్నెరలు చేశారో ఆ రోజు నుంచి బీసీలందరూ కూడా మేషం మెలేసి తొడగొట్టి ఖబర్దార్ మా ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి మాకు విలువలు ప్రసాదించినటువంటి దైవాను సంబూతుడైనటువంటి ఎన్టీ రామారావు పార్టీలో మేము పనిచేస్తున్నాం అనుకున్నాం. కావాలా ఈ రాష్ట్రంలో వైకాపాని భూస్థాపితం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఒక్క బీసీలకే ఉన్నాయి. మేము శాసిస్తాం, మేము ఆ విధంగా మీ యొక్క పార్టీని సమూలంగా నిర్మూలన చేస్తాం అని చెప్పినటువంటి దృక్పథంతో ఈ రోజు బీసీలందరూ కూడా చైతన్యమయ్యారు. దాంట్లో భాగంగానే మొన్న చూడండి, ఈ మధ్య బాపట్లలో అమరేంద్ర అతనికి సావు ఉండకూడదని చెప్పని వాళ్ళ తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకొని అమరేంద్ర అపజీవి లేని పేరు పెట్టుకొని వాళ్ళు ముద్దుగా సాగుతుంటే వాళ్ళ అప్పచెల్లెల్ని తోటి అక్కని గేలు చేస్తుంటే అగ్రవర్ణాల వాళ్ళు మా అక్కని ఆ విధంగా చేయమాకండి, మీకు దండం పెడతామని చెప్పని బతిలాడితే అతని కాళ్ళు చేతులు పెట్టేసి గడ్డిలో వేసి ఒక జంతువును కూడా కాల్చరు. ఆ విధంగా కాల్చారే. మానవత్వం ఎక్కడ ఉంది? మానవత్వాన్ని మంట కలుపుతారా ఈ ప్రజాస్వామ్యంలో మీరు? అది మీకు న్యాయమా? ప్రజలు మీకు ఇచ్చినటువంటి పేటెంట్ హక్కు అది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు పార్లమెంటుకి బీసీసీఎల్ అధ్యక్షుడిగా కప్పిర శ్రీనివాసులు ఎన్నికయ్యారు. కప్పిర శ్రీనివాసులు గారి నాయకత్వంలో బీసీలు నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంట్లో ఒక ఉద్యమాలు, పార్టీ ప్రయోజనాల కోసం, పార్టీ గెలుపు కోసం అనితర సాధ్యమైనటువంటి అలుపెరిగినటువంటి పోరాటం చేస్తున్నాడు. అతని మీద ఎన్ని కేసులు పెడతారు? ముందుండి ఏ బీసీ నాయకుడైనా బీసీ నాయకత్వాన్ని బలపరుస్తూ బీసీని చైతన్యపరుస్తూ ముందుకు తీసుకుపోతే వాళ్ళ మీద కేసులా? ఈ మధ్య అయితే నవంబర్ 22 అతనికి ఎటువంటి సంబంధం లేదు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారండి. అటెంప్ట్ మర్డర్ కేసు ఏమని? సాక్షుల్ని బెదిరించాడని. ఆ సాక్షిని చూడలా, ఇతను మాట్లాడింది లేదు. మీకు అధికారం ఉందండి, పోలీసులను ఉపయోగించుకొని ఈ విధమైనటువంటి అక్రమ కేసులు పెట్టడం ఏంటి? ఒకసారి ధర్నా చేశాడు, ధర్నా చేస్తే కేసు. ఒకసారి అతను ఈ యొక్క కుళ్ళిపోయిన రాజకీయాల్లో ఈ వ్యవస్థలో బతకలేమని చెప్పని ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దాని మీద ఒక కేసు. ఈ రోజు 17-18 కేసులు పెట్టి బీసీ పార్లమెంట్ అధ్యక్షుడి మీద
బీసీల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మీరు ఈ విధమైనటువంటి కుటీల కుతంత్రాలకు పాల్పడుతుంటే ఈ బీసీలందరూ చూస్తూ ఉంటారు, ఊరుకుంటారు, వీళ్ళందరూ పారిపోతారు అనుకుంటున్నారా? బీసీలు కొదమ సింహానికి మారిపోయారు. బీసీలు కొదమ సింహానికి మారిపోయారు. అత్యంత ధైర్య సాహసాలతో కూడుకున్నవాడు. తిరుగుబాటు స్టార్ట్ అయింది. రోడ్ల మీద వైకాపా నాయకత్వాన్ని, నాయకుల్ని, ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేటువంటి రోజు ఆసనమైంది. కాబట్టి ఈ రోజు మా యొక్క రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ముగింపు సభకి అశేష జనం 6-7 లక్షల మంది అనుకుంటే 15 లక్షల మంది పైగా హాజరై సంఘీభావాన్ని తెలియజేశారే. మీకు ఇంకా సిగ్గు రాలేదా? ఎక్కడ పురవీధులు చూసినా, ఎక్కడ చూసినా జన దిగ్బంధం అయింది. యువగళం జనగళమై జన సందరమైంది. ఇదే మీకు ఒక ఉదాహరణ. ఇంక ఈ రోజు నుంచి మీరు నిద్ర లేవకండి. మీరు 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 మోటామని సత్తుకొని పైన చిత్తగించండి, సరిపోద్ది. ఈ యొక్క ప్రపంచం అంత స్టార్ట్ అయింది. మీ యొక్క ప్రభుత్వానికి అంతం కలిగేటువంటి రోజు అది త్వరలోనే ఉందని తెలియజేసుకుంటూ, ఇటువంటి దాడులు మానుకోకపోతే ఎటువంటి వైకాపా నాయకులైనా, ఎటువంటి నాయకత్వాలైనా సరే మా జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర గారి సూచనల మేరకు, జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మేరకు, పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సలహాల మేరకు ఉద్యమాన్ని తీవ్రతం చేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరినీ కూడా ఏకం చేసి మేము మిమ్మల్ని తరువుకోవడం స్టార్ట్ చేస్తాం. దీంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.